డిసెంబర్ 3వ తేదీ హనుమద్వ్రతం సందర్భంగా ఈ వ్రతం గురించి తెలుసుకుందాం. హనుమద్వ్రతాన్ని 13 సంవత్సరాలు ఆచరించాలి. కల్పోక్త విధానంలో వ్రతాన్ని ఆచరించి 13 ముడులు గల పచ్చని పట్టు తోరాన్ని ధరించాలి. వ్రత ప్రారంభ సమయంలో కానీ, మధ్యలో కానీ, వ్రతం పూర్తి అయిన తరువాత కానీ ఉద్యాపనం చేయవచ్చు. ఈ హనుమద్వ్రతం చాలా ప్రాచీనమైనది. అన్ని వ్రతములలోకి ఇది ఉత్తమోత్తమైనది. సమస్త దేవతలు ఈ వ్రతాన్ని ఆచరించుట వలన లోక ప్రసిద్ధిని పొందింది. ఈ వ్రతమును వైశాఖ కృష్ణ దశమి నాడు కానీ, వైశాఖ బహుళ అమావాస్య నాడు కానీ, మాఘమాసపు శుక్లపక్ష శనివారాల నాడు కానీ, శ్రావణ పూర్ణిమ నాడు కానీ, కార్తీక శుక్ల ద్వాదశి నాడు కానీ చేయవచ్చు. కానీ ఎక్కువ మంది మార్గశిర శుద్ధ త్రయోదశి నాడే చేస్తారు. ఇలా మార్గశిర శుద్ధ త్రయోదశి నాడే హనుమద్వ్రతాన్ని ఆచరించడం వెనుక ఒక విశేషం ఉంది. మార్గశీర్షే త్రయోదశ్యాం శుక్లాయాం జనకాత్మజ దృష్ట్వా దేవీ జగన్మాత మహావీరేణ ధీమత. లంకలో కష్టకాలంలో ఉన్న సీతామాతను దర్శించి మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు రాముని క్షేమ సమాచారాన్ని ఆమెకు హనుమ అందించాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆంజనేయ, లంకలో దుష్ట రాక్షస స్త్రీల నడుమ ఆపదలో ఉన్న నాకు రాముని క్షేమ సమాచారం తెలిపి నన్ను ఆనందపరిచావు. కాబట్టి ఈ మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున ఎవరు నిన్ను పూజించి హనుమద్వ్రతం ఆచరిస్తారో అట్టివారు కష్టాల నుండి విముక్తి పొంది నీ అనుగ్రహానికి పాత్రులవుతారు అంటూ సీతామాత వరం ప్రసాదించింది. అందుకే మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమద్వ్రతాన్ని ఆచరించడం ఆనాటి నుండి సంప్రదాయంగా మారింది.